ఈరోజు నేను ఇన్ని రోజులు జైల్లో 8 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఇంకా ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. నేను చేసిన పాదయాత్రలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను తిరిగి 11 గ్రామాల్లో పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు సేకరించి ఎంపీడీఓ గారి దగ్గర తీసుకెళ్లి ఆ వినతి పత్రాలు 11 వినతి పత్రాలను ఆయనకి ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి 20వ తారీఖు వరకు టైం పెట్టాను. ఈ 11 గ్రామాల్లో మొండిగడ్డ పంచాయతీలో జీకే వీధి మండలంలో పాడేరు నియోజకవర్గంలో ఈ 11 గ్రామాల్లోకి మీరు ఎవరైనా వెళ్ళి, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీవన్ యూ కెన్ గో అండ్ సర్వే ఎంక్వైరీ చేసుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా, మతాలని రెచ్చగొట్టానా, హిందువుల్ని తిట్టానా, ముస్లింలు తిట్టానా, లేదా క్రైస్తవుల్ని పొగిడానా అన్నది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చినా ఉరిశిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరిశిక్ష కూడా తీయచ్చు. నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే, ఆరోపణలు మాత్రమే. నిజాలు ఈ దాడి ఎవరు చేశారు, మేము చేశామా, నా తొన్నోళ్ళు చేశారా, బయటోళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నిరూపించాల్సింది కోర్టులో. కాబట్టి కోర్టులో వాదోపవాదాల తర్వాత నేను ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ చేశారంటే ఇంకా నేరము నిర్ధారించబడలేదు. నిజాలు నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోర్టులో వాయిదాలకు వెళ్ళాలి. వాయిదాలకు వెళ్ళిన తర్వాత మా అడ్వకేటు పీపీ గారు వాదించుకున్న తర్వాత ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లు బట్టి నేను దోషినా నిర్దోషినా, ఈ దాడి బయటోళ్ళు చేశారా ఇంకో చేశారన్నది నిరూపణ అవుతుంది. నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851.